రైట్. మరి ఇప్పుడు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్లో మరొక అంశం చూద్దాం. ఏలూరు కేంద్రంగా రాజకీయం ఆసక్తికరంగా మారింది. టీడీపీలో ఆళ్ల నాని చేరికపై క్లారిటీ రావటం లేదు. ఈ కార్యక్రమం వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. ఇందుకు టీడీపీ శ్రేణులు వ్యతిరేకించడమే కారణమా అన్న ప్రశ్న వినిపిస్తోంది. ఇప్పుడు ఆళ్ల నానితో పసుగుని టీడీపీ నేతలంతా వైసీపీ వైపు వెళ్తారనే ప్రచారం జరుగుతోంది. నానికి వ్యతిరేక వర్గంలో ఏడా మాజీ చైర్మన్ ఈశ్వరీ బలరాం ఉన్నారని తెలియవస్తోంది. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి. ఆ మూర్తి ఈరోజు చూసినట్లయితే ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ అలియాస్ ఆళ్ల నాని ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ పేరు ప్రస్తుతం మారుమోగుతున్న పరిస్థితి. ఏలూరు రాజకీయాల్లో ఒక ఆసక్తి రేపిన పరిస్థితి. అయితే ఆళ్ల నాని గత వైఎస్ఆర్సీపీ పార్టీలో చూసినట్లయితే మొదటి నుంచి 2019 నుంచి 2022 వరకు కూడా అర్ధ సంవత్సరం అంటే 2.5 సంవత్సరాల పాటు డిప్యూటీ సీఎంగా పనిచేశారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే మొన్నటి ఎన్నికల్లో చూసినట్లయితే మళ్ళీ 2024లో తాను పోటీ చేయనన్నప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ నుంచి మళ్ళీ టికెట్ తనకే జగన్ ఖరారు చేసిన పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల్లో మొత్తం రాష్ట్రంలో ఒక ప్రభంజనం కూటమి సృష్టించింది. ఆ ప్రభంజనంలో ఆ గాల్లో 2024లో కూడా ఏలూరు నుంచి పోటీ చేసిన ఆళ్ల నాని ఘోరంగా ఓటమి పాలైన పరిస్థితి. ఆ తర్వాత చూసినట్టయితే ఆగస్టు నెలలో వైఎస్ఆర్సీపీకి ఆయన రాజీనామా చేసి కొద్ది కాలం పాటు స్తబ్దతగా ఉండిపోయారు. అయితే ఇటీవలనే ఆళ్ల నాని తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్టుగా ప్రచారం చాలా జోరు అందుకోవటమే కాకుండా అధికారికంగా కూడా ప్రకటన వెలువడింది. ఆళ్ల నాని తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్టుగా అటు చంద్రబాబు నాయుడు నుంచి అలాగే ఏలూరు సిట్టింగ్ ఇప్పుడు ఎమ్మెల్యే తెలుగుదేశం ఎమ్మెల్యే బడేటి సంటి నుంచి కూడా ఒక అధికారిక ప్రకటన వెలువడింది. అయితే ఈ ఆళ్ల నానిని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించడాన్ని పార్టీ శ్రేణులు మాత్రం దీనించుకోక కొన్ని కార్యక్రమాలు కొన్ని ధర్నాలు కూడా చేసిన పరిస్థితి ఉంది. కొంత ఆందోళన కూడా జరిగిన పరిస్థితి కూడా ఏలూరులో మనం చూసాం. అయితే ఈ పరిణామాల్లో చూసినట్లయితే తర్వాత కొద్ది రోజుల పాటు ఆయన చేరికని వాయిదా వేసి వారిని బుజ్జగించే కార్యక్రమాన్ని కూడా పార్టీ అధిష్టానం చేసింది. ఆ తర్వాత పార్టీలో చేరడానికి 2-3 ముహూర్తాలు కూడా ఈరోజు రేపు అంటూ కూడా ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు. అయినప్పటికీ కూడా ఆ ముహూర్తాల సమయానికి ఆళ్ల నాని తెలుగుదేశం పార్టీలో చేరిక కార్యక్రమం పూర్తి కాలేదు. మళ్ళీ 3వ సారి 4వ సారి కూడా వాయిదా పడ్డ పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే వాయిదా పడడానికి కారణం తన వ్యక్తిగతంగా మంచి రోజు కాకపోవడం వల్ల తాను వాయిదా వేసుకున్నట్టుగా ఆళ్ల నాని చెబుతున్నప్పటికీ ఇక్కడ స్థానికంగా చూసినట్లయితే టీడీపీ శ్రేణుల నుంచి వస్తున్న వ్యతిరేకతని దృష్టిలో పెట్టుకుని వారిని బుజ్జగించే విషయంలో కొంత సమయం రావడం వల్ల టీడీపీ అధిష్టానమే కొద్ది రోజుల సమయం ఆగమన్నట్టుగా కూడా సమాచారం. అయితే ఇప్పుడు పండగ తర్వాత వచ్చే జనవరి పండగ తర్వాత సంక్రాంతి పండగ తర్వాత ఇప్పుడు పార్టీలో చేరతారు. అప్పటి వరకు మంచిది కాబట్టి వేచి చూస్తున్నారని చెప్పి ఆళ్ల నాని వర్గం చెప్తున్న పరిస్థితి. మరోవైపు చూసినట్లయితే ఆళ్ల నాని ఇక్కడ టీడీపీలోకి చేరినట్లయితే తాము టీడీపీ నుంచి ఇప్పుడు మళ్ళీ తిరిగి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఏదైతే గత ఆగస్టు నెలలో ఇక్కడ తెలుగుదేశం పార్టీలో చేరిన వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన మేయర్ నూర్జహాన్ పెదబాబు దంపతులు మాత్రం మళ్ళీ ఆళ్ల నాని రాకని వ్యతిరేకిస్తూ ఒక ఇండికేషన్లు కూడా కొన్ని సూచనలు కూడా చేస్తున్నట్టు కొన్ని హెచ్చరికలు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంతో ఒక ఏలూరులో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రాజకీయాలు చూసినట్లయితే ఇప్పుడు ఆళ్ల నాని రాక ఒక కాక రేపుతుందా, తెలుగుదేశం పార్టీలో ఒక మళ్ళీ వివాదాలు రోడ్డుకెక్కుతాయా అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. అయితే అధిష్టానం నుంచి మాత్రం ఆళ్ల నానికి చాలా క్లియర్గా ఉంది, తెలుగుదేశం పార్టీలో చేరడం ఖాయం, ఇది నిర్ధారణ అయిపోయింది, ఇంకా చేరడానికి మాత్రం ముహూర్తమే లేకే ఆగిందని చెప్పేసి ఒకవైపు ఆళ్ల నాని వర్గం చెప్తున్న పరిస్థితి. అయితే ఆళ్ల నాని మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో అంటే 3 దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఆళ్ల నాని కొనసాగుతున్నారు. చాలా రాజకీయ వేత్తగా పేరుంది, చాలా వివాద రహితుడిగా కూడా పేరుంది. అయితే ఆయన ఎక్కడ ఏ పార్టీలో ఉన్నా అందరినీ కలుపుకెళ్తారని చెప్పి ఒక ఇది కూడా ఉంది. అలాంటి పరిస్థితుల్లో గత ఆళ్ల నానికి వైఎస్ఆర్సీపీలో ఆళ్ల నాని కావచ్చు, నూర్జహాన్ పెదబాబు కావచ్చు, మేయర్
లేరు. వీళ్ళు అందరం కలిపే ఉండేవారు. అయితే ఆళ్ళ నానికి రాజకీయాలకి వ్యతిరేకంగానే ఆళ్ళ నానిని వ్యతిరేకిస్తూనే నూర్జహాన్ కానీ పెదబాబులు కానీ వైఎస్ఆర్సీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారని చెప్పి చెప్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మళ్ళీ తిరిగి ఆళ్ళ నాని తెలుగుదేశం పార్టీలోకి వస్తే మా పరిస్థితి ఏంటనేది పెదబాబు వర్గం ఇప్పుడు ఒక చర్చ లేపుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే బడేటి సంటి చూసినట్లయితే తన వర్గానికి సంబంధించిన అందరినీ కూడా ఈ ఆళ్ళ నాని చేరికని స్వాగతించే విధంగా అందరినీ బుజ్జగించారు. అయితే అంతర్లీనంగా కూడా బడేటి సంటికి సంబంధించిన కొంత వర్గం కూడా ఆళ్ళ నాని రాకని వ్యతిరేకిస్తుందని చెప్పేసి ఒక విశ్లేషణ కూడా నడుస్తుంది. అయినప్పటికీ కూడా ఆళ్ళ నాని రేపు సంక్రాంతి తర్వాత పార్టీలో చేరతారు. అంతవరకు వేచి చూడాల్సి ఉందని చెప్పేసి ఆళ్ళ నాని వర్గం చెప్తుంది. ఏదైనా కానీ ఏలూరులో జరుగుతున్న ఈ పరిణామాలు, ఈ రాజకీయ పరిణామాలు చూసినట్లయితే తెలుగుదేశం పార్టీలో ఒక రకమైన వివాదాన్ని లేపింది. అయితే ఇదంతా కూడా సర్దుకుంటుంది, ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి తెలుగుదేశంలో ఒక వర్గం వాదిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా ఏలూరులో ఆళ్ళ నాని చేరిక అప్పుడు ఒక కాక రేపుతున్న పరిస్థితి, ఒక ఆసక్తి రగిలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మూర్తి, థ్యాంక్ యూ శ్రీరామూర్తి, థ్యాంక్స్ ఫర్ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. ఇక థ్యాంక్ యూ నాగేంద్ర, థ్యాంక్ యూ రవికృష్ణ, థ్యాంక్ యూ శ్రీరామూర్తి, థ్యాంక్ యూ తిరుపతి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. రైట్ ఇది ఇవాళ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. మరో ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్లో రేపు కలుసుకుందాం. నమస్తే.